హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటివి నార్మల్గా మనకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 10th కానీ ఇంటర్ కానీ ఇవన్నీ కూడా మనం సర్వసాధారణంగా చూస్తాం. ఒకటి ఒకటి రెండు రెండు మూడు మూడు అనుకుంటూ ఒక రేంజ్లో సోషల్ మీడియాలో దంచి కొడతా ఉంటారు. ఇది నార్మల్గా కార్పొరేట్ స్కూల్స్కి సంబంధించి ఇది ఎప్పుడూ చేసుకునేటువంటి ప్రకటనలే. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఒక గవర్నమెంట్ స్కూల్స్కి ఇలా ప్రధాన అంటే పేపర్లో హెడ్డింగుల్లో, న్యూస్ ఛానల్స్లో హెడ్డింగుల్లో మెయిన్ యాడ్లు గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి గవర్నమెంట్ ఇస్తుందంటే చూడండి. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా ఈసారి వచ్చినటువంటి రిజల్ట్ దాదాపు 86% రిజల్ట్ అంటే పాస్ అయినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి వాళ్ళ అంటే మీరు రండి గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చి చదువుకోండి అని చెప్పి ఎంకరేజ్ చేసేటువంటి విధానం. అంటే నిజంగా ఇలాంటి ఆలోచనకు వచ్చినటువంటి నాకు తెలిసి నారా లోకేష్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒకసారి ఏదో కార్పొరేట్ స్కూల్లోనే మాత్రమే ఇలాంటివి చూస్తాం, అలాంటిది ఒక గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇలాంటి అవకాశం వస్తుంది. కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా రిజల్ట్స్ కూడా మేము కూడా తెచ్చి చూపిస్తాం అని చెప్పి ఈరోజు ఆయన 2 సంవత్సరాల్లోనే ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మీరు చూడొచ్చు. అసలు ఇదిగో పిల్లలకి సంబంధించి ఇదిగో, అలాగే ఇదిగో ఇక్కడ ఇలా ఈ యాడ్ చూస్తే మీకు ఇద్దరు కాదు 595కు పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. చూసారు. అసలు ఎప్పుడన్నా మనం విన్నామా? ఎప్పుడన్నా ఇలాంటిది వస్తుంది అని ఊహించామా? కేవలం నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ గారు లాంటి వ్యక్తి ఆ శాఖకి మంత్రి కావటం, ఆ శాఖ చేసుకున్నటువంటి అదృష్టం ఇలా పిల్లలు చేసుకున్నటువంటి అదృష్టంగా చెప్పాలి. లేకపోతే గతంలో ఎవరి పార్టీల రంగులు ఆ పార్టీల రంగులు వచ్చి తీసుకొచ్చి ఆ స్కూల్స్కి వేసుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత చూడండి, కావాల్సింది రంగులు కాదు లోపల రిజల్టు అని చెప్పి పిల్లలతో పిల్లోడిలాగా మమేకం అయిపోయి ఆయన తీసుకొచ్చేటువంటి రిజల్ట్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. అంటే ఒక మంచి వ్యక్తి ఆ శాఖని తీసుకుంటే దాన్ని చిత్తశుద్ధిగా పనిచేస్తే బాధ్యతగా దాంట్లో రిజల్ట్ ఎలా వస్తుందంటే ఇలా ఉంటుంది. అంత అద్భుతంగా నారా లోకేష్ గారు చాలా తక్కువ టైంలోనే పిల్లల్ని ఆయన ఎలా తీసుకున్నారు, ఎలా టీచ్ చేశారు అంటే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ప్రతి స్కూల్కి వెళ్తున్నారు, పేరెంట్స్ టీచర్ మీటింగ్స్ పెడుతున్నారు, వాళ్ళతో కలిసి మెలిసి మీకు ఏంటి కష్టాలు, ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఏంటి గోల్స్ ఏంటి, ఏమవుదాం అనుకుంటున్నారు, మీకు ఎలాంటి అవకాశాలు కావాలి అని ప్రతి స్కూల్కి సంబంధించి ఏదో ఒక మోడల్ స్కూల్లో లేదా ఇంకొకటి స్కూల్లో తీసుకుని కాకుండా మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని స్కూల్స్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఫుడ్ మీద వాళ్ళకి డైటేషన్కి సంబంధించి డైట్కి సంబంధించి ఏం ఉండాలి, ఏం ఫుడ్ తింటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, హెల్తీగా ఉంటారు, ఇంకా ఇలాంటి రిజల్ట్ మెరుగ్గా రావాలంటే మనం ఏం చేయాలి అని చెప్పి అటు మనకు తెలుసు చాగంటి కోటేశ్వరరావు గారిని కావచ్చు, ఇలాంటి కొంతమందిని తీసుకొచ్చి ఆయన ఒక స్కూల్స్కి సంబంధించి ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించి ఫ్యాకల్టీ ఎలాంటి ఆలోచనలు తీసుకోవాలి, ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టి పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టి ఈరోజు రిజల్ట్ సాధించినటువంటి పరిస్థితి కనిపించింది. సో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నాకు తెలిసి చెప్తున్నాను కదా, రాబోయేటువంటి రోజుల్లో కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ని నిలబెట్టి చూపించబోతున్నారు. ఇక మనకి కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అనే స్థాయిలో గవర్నమెంట్ స్కూల్స్ తయారవబోతున్నాయి. చెప్పాలంటే కాంపిటీషన్ ఇవ్వబోతున్నాయి కార్పొరేట్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అని చెప్పాలి.